హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఇది చూసారండి, తెలంగాణ ప్రాంతంలో ఈ పూల చెట్లను తెలియని వాళ్ళు ఉండరు. మా తోటలో ఈ చెట్లు ఎలా పూసాయో చూడండి. వీటిని కనకాంబరం పూల చెట్లు అంటారు. ఈ కనకాంబరం పూలు ఆరెంజ్ కలర్లో చాలా బాగుంటాయి చూడడానికి. పూలమాల అల్లితే దట్టంగా ఉండి జడలో ధరిస్తే అందంగా ఉంటుంది. ఈ పూల చెట్లకి ఎరువు ఏం వాడనవసరం లేదండి. కేవలం వాటర్ బాగా పడితే చాలు, మంచిగా పెరిగి చెట్టు నిండా పూలతో నిండి ఉంటాయి ఎప్పుడు. ఇవి బహువార్షిక మొక్కలేనండి, అంటే చాలా సంవత్సరాల పాటు ఉంటాయి ఈ మొక్కలు. పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, గుత్తులు గుత్తులు అన్ని చెట్లు పూలతో నిండి ఉన్నాయి. ఈ చెట్లకు కేవలం రోజు వాటర్ పట్టాలి. మరియు ఈ పువ్వులు పూసిన వీటిని మేము కంకులు అంటామండి. పూలు పూసి విత్తనాలు తయారైన తర్వాత వీటిని తెంపేస్తే ఈ భాగంలో చిగురు తొడిగి మళ్ళీ మొగ్గలు అనేవి వస్తాయి. అట్లాగే ప్రతి చెట్టు యొక్క ఈ పూలున్న కంకుల్ని ఎప్పటికప్పుడు పూలు పూసి విత్తనాలు తయారైన తర్వాత వాటిని తెంపివేస్తూ ఉండాలి. అప్పుడు చిగురు బాగా వచ్చి మళ్ళీ పూలు అనేవి పూస్తాయి. చూసారు కదా, తోటలో చెట్లన్నీ ఎంత చక్కగా పూలతో నిండి ఉన్నాయో. ఇదండి మా తోటలో ఉన్న కనకాంబరం పూల విషయము. ఆ తర్వాత ఇది తెల్ల గులాబీ చెట్టు అండి. ఈ చెట్టు ఏమో ప్రతిసారి ఇట్లా చిన్న ఆకులతో ఉన్న ఈ కొమ్మలన్నీ కోసివేస్తూ ఉంటే ఆ తర్వాతకి చిగురు తొడిగి మళ్ళీ మొగ్గలు అనేవి వస్తాయండి ఈ చెట్టుకి. దీనికి కూడా ప్రత్యేకించి ఎరువులు అనేవి ఏమీ లేవు. ఎగ్ వాటరు, కోడిగుడ్లు పొట్టుని పడేయకుండా దాన్ని వాటర్లో వేసి ఆ నీళ్లు పోయాలి. తర్వాత ఈ కాఫీ పౌడర్, గొర్రె ఎరువు మొదలైనవి మాత్రమే దీనికి ఎరువుగా వాడతాము. ఇంకా ఇదేమో మా ఎర్ర గులాబీ చెట్టు అండి. ఇది కూడా సేమ్ ఆ కనకాంబరం పూలకి ఎట్లాగైతే మనం కంకులు తెంపేసిన తర్వాత చిగురు తొడిగి మళ్ళీ మొగ్గలు వస్తాయో, ఈ చెట్టు కూడా అంతేనండి. ఇవి పూలన్నీ విప్పారిన తర్వాత, విచ్చుకున్న తర్వాతకి మళ్ళీ ఈ ఆకులన్నీ మనం తీసివేయాలి. తెంపిన తర్వాత ఆకులన్నీ తెంపేస్తే పాత ఆకులు అన్నీ తెంపిన తర్వాత వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త చిగురు తొడిగి ఆ చిగురుతో పాటు మొగ్గలు అనేవి ఇట్లా చక్కగా వస్తాయండి. ఆల్రెడీ ఇంతకుముందు అంటే 15 days బ్యాకే ఈ చెట్టు ఎన్నో పూలు గుత్తులు గుత్తులుగా వచ్చిన చెట్టు ఇది. నేను మళ్ళీ ఆకులన్నీ తెంపివేసిన తర్వాతకి చిగురు తొడిగి ఈ మొగ్గలు అనేవి వచ్చాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చిన్ని చిన్ని మొగ్గలు. ఇదండి మా చిన్ని చెట్ల వీడియో.